ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తుంది. అంతా అనుకున్నట్టే చాప కింద నీరులా విస్తరిస్తున్న ఏఐ నెమ్మదిగా ప్రపంచాన్ని మనకు తెలియకుండానే తగలబెడుతుంది, కారు చిచ్చులా రగులుకుంటుంది. దీనివల్ల ప్రయోజనాలు ఎంతగా ఉన్నాయో అంతకు మించి అనర్థాలు పొంచి ఉన్నాయన్న మేధావుల నిపుణులు చెప్పినట్టే జరుగుతున్నాయి. పరిశ్రమల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో వేలాదిగా ఉద్యోగుల ఉపాధి కోల్పోవడమే మనం ఇప్పటిదాకా చూసాం. కానీ నెమ్మదిగా ఇప్పుడు సమాజంలో కూడా ఏఐ ప్రవేశించింది. చెడి చప్పుడు లేకుండా యువత గుండెల్లో గూడు కట్టుకుంటుంది. మీకు తెలుసా, రోజు రోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో అన్నింటా విపరీతమైన కాంపిటీషన్ తప్పడం లేదు. ఇప్పుడు ప్రమాదం అని తెలిసినా ఏఐ టూల్స్ విషయంలోనూ ప్రపంచపు సాఫ్ట్వేర్ దిగ్గజాలు పోటీలు పడుతున్నాయి. ప్రపంచంలోని ఎక్కడి వారైనా సరే, ఏ వయసుల వారైనా సరే, ముఖ్యంగా ఒంటరిగా ఉండే వ్యక్తుల కోసమే రూపొందించిన ఏఐ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ చాట్ బాట్లు ఇప్పుడు వేగంగా ఆదరణ పొందుతున్నాయి. ఇవి కనబరిచే మంచి పనితీరు ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐ ఆధారిత గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కల్చర్ కొత్తగా విస్తరిస్తుంది. ఈ విషయంపై గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ, మనుషులు అవి యంత్రాలను తెలిసినా ఏఐ చాట్ బాట్లతో మానసికంగా బలమైన సంబంధం ఏర్పరచుకుంటున్నారని తెలిపారు. ఇలా బంధాలు పెంచుకున్న వ్యక్తులు ఏదో ఒక రోజు ఏదో ఓ కారణంతో విడిపోతే తీవ్రమైన ఒంటరితనంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఏఐతో మాట్లాడటంతో పాటు భావోద్వేగాలు పంచుకునేలా అనేక మంది కనెక్ట్ అవుతున్నారు. ఏఐ మనస్సును ప్రభావితం చేయడమే కాకుండా ఆలోచన విధానాన్ని కూడా మార్చేస్తుంది. ఆనందం కోసం ఆన్లైన్ ప్రపంచాన్ని ఆశ్రయించిన వారు సోషల్ మీడియా ఆల్గరిథంల కారణంగా అతిగా ఆకర్షితులవుతున్నారు. ఇదే ప్రత్యేకించి చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 12 నుంచి 13 సంవత్సరాల పిల్లలు ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆన్లైన్ వేదికలపై వయసు పరిమితులు ఉన్నప్పటికీ కొంతమంది టీనేజర్లు హానికరమైన కంటెంట్ ను సులభంగా యాక్సెస్ చేస్తున్నారని ఎరిక్ స్మిత్ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని ఇలాంటి విషయాలపై సెక్షన్ 230 వంటి చట్టాలున్నాయి, కానీ వాటి అమలు కట్టుదిట్టంగా జరగలేదు. రేపటి కాలంలో కొత్తగా ట్రంప్ పాలనలో ఇతర ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఉంటే ఏఐ నియంత్రణను పట్టించుకుంటారా అన్న అనుమానాలున్నాయన్నారు. ఆయన అనుమానం నిజమవుతుంది. ఇది ఏ ఒక్క అమెరికాకో పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని భాషల్లో ఏఐ ఆత్మగా మారితే చాట్ బాట్ దానికి రూపం తగిలించుకుంటుంది. ఈ అంశంపై గతంలో ఓ సినిమా కూడా వచ్చింది. దాని పేరు హర్. జాక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించిన ఈ హాలీవుడ్ సినిమాలో కథానాయకుడి పేరు థియోడర్. ఇతను సున్నిత మనస్కుడైన ఒంటరి. కథాంశం మరో 10 ఏళ్ల ముందుండి కొనసాగుతుంటుంది. ఈయన ఏదో మనస్పర్ధల కారణంగా భార్యతో విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఈ క్రమంలోనే కొత్తగా విడుదలైన ఓ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ పట్ల ఆకర్షితుడవుతాడు. సొంతంగా ఆలోచించగల ఏఐ రోబోను ఎంచుకుంటాడు. దానికి సమైంతా అని పిలుచుకుంటాడు. ఆమె హస్కీ వాయిస్ అంటే థియోడర్ కు చాలా ఇష్టం. మొదట చాటింగ్ తో మొదలై గాఢ స్నేహం వైపు సాగుతుంది. ఆలోచనలను ఫ్రీగా పంచుకోవడంతో క్రమంగా ఆ స్నేహం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టదు. చూస్తుండగానే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా అతుక్కుపోతారు. రాత్రింబవళ్లు వాయిస్ చాటింగ్ తో గడుపుతుంటారు. మనుషుల మధ్య వచ్చినట్టుగానే చిన్న చిన్న గొడవలు, అంతులేని ప్రేమ వారిని ఒకటి చేస్తుంది. చూస్తుండగానే అక్కడి సమాజంలో తనలాగే ఇతరులు కూడా ఇలాగే ఏఐలతో బంధాలు ఏర్పరచుకుంటున్నారని తెలుసుకుని ఆశ్చర్యంలో మునిగిపోతాడు థియోడర్. ఆడ మగ తేడా లేకుండా ఒకేసారి కొన్ని వేల మందితో ఇలా సంబంధాలు నెరిపే ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అన్నది ఓ ఊహాజనిత ప్రపంచం. అందులోని సమైంతా ప్రపంచంలోనే అత్యంత క్లెవర్ టూల్. ఓ సందర్భంలో హీరో కేవలం తనతోనే ప్రేమలో ఉందని భావించిన సమైంతా ఏకకాలంలో 18,000 మందితో చాటింగ్ చేస్తుందని, 481 మందితో గాఢమైన ప్రేమలో ఉందని తెలుసుకుని బిత్తరపోతాడు. ఇదంతా తనను ప్రోగ్రామ్ చేయడం ద్వారానే జరుగుతుందని సమైంతా అతడికి స్పష్టంగా చెబుతుంది. కానీ దీన్ని విని ఆ హీరో భరించలేకపోతాడు. ఆమె ద్వారా తానొక్కడే ప్రేమించబడాలని కోరుకుంటాడు. కానీ వాస్తవం అలా ఉండదని తెలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది. కానీ థియోడర్ ప్లేస్ లో మరో కుర్రాడు ఉంటే మాత్రం డిప్రెషన్ కు లోను కావడం ఖాయం. ఎందుకంటే అంతగా ఏఐ చాట్ బాట్ మనతో కలిసిపోతుంది, అంతగా మన లోపలి భావాలను పంచుకుంటుంది, అంతగా మనను అలరిస్తుంది, పాటలు పాడుతుంది, సంగీతం వినిపిస్తుంది, జోక్స్ చెప్తుంది, వార్తలు అందిస్తుంది, మన ఈ ఈమెయిల్స్, SMS లు చూస్తుంది, మనం అనుమతిస్తే సమాధానం ఇస్తుంది. అంతెందుకు, థియోడర్ తన టైం పాస్ కోసం రాసిన ప్రేమలేఖలు, కవితలను ఓ పుస్తకంగా మార్చేందుకు పబ్లిషర్ తో మాట్లాడి బుక్ ప్రింటింగ్ కూడా తానే చేస్తుంది. ఇన్ని చేశాక ఒక రోజు ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవగానే సమైంతా మాయమైపోతుంది. ఆ చాట్ బాట్ ను అంతగా ప్రేమించిన థియోడర్ మాత్రం అది కృత్రిమమేనని తెలిసినా జీవితాంతం ఆ బాధను భరించాల్సి ఉంటుంది. అయితే ఇది అమెరికాలో నిజంగానే జరిగింది. ఫ్లోరిడాకు చెందిన ఓ 14 సంవత్సరాల కుర్రాడు తన ఏఐ ప్రేయసి డానీ దూరం కావడాన్ని భరించలేక తన సవతి తండ్రి గన్ తో కాల్చుకుని చనిపోయాడు.
అప్పటికి కొన్ని నెలలుగా డానీతో ప్రేమలో గడిపాడు. ఎందుకంటే తను ఎంతో పర్ఫెక్ట్ గా చూసి మరీ ఎంచుకున్న ఏఐ గర్ల్ ఫ్రెండ్ డానీ తనతో ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తర్వాత విడిపోవడాన్ని భరించలేక మొదట పిచ్చోళ్ల మారిపోయి చివరకు ఆత్మహత్యకు పాల్పడడం అతడి తల్లి భరించలేకపోయింది. దాంతో సదరు ఏఐ కంపెనీ మీద కేసు వేసింది. దీనికి వైద్యులు ఎస్పరైజర్ సిండ్రోమ్ అంటున్నారు. ఇదొక్కటే కాదు, ప్రస్తుతం ఇంటర్నెట్ టూల్స్ పరిశీలించి చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఏఐ వల్ల ఎలాంటి సమస్యలు రాబోతున్నాయోనని. ఎదురు చూసే వారికి రాబోయే కొద్ది కాలంలోనే మరిన్ని బీభత్సాలు కనిపించబోతున్నాయి. యుద్ధ రంగంలోనూ ఏఐ తన ప్రతాపం చూపించడం ఇజ్రాయెల్ గాజా వార్ సందర్భంగా పలు సందర్భాల్లో మొదలైంది. కేవలం పేజర్లు పేలడం ద్వారా ముఖ్యమైన ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడం విషయంలోనూ ఏఐ ఉండటం గమనించవచ్చు. భూమిపైనే కాదు, అంతరిక్షంలోనూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే కాలంలో విశ్వాంతరాలకు జరిగే ప్రయాణాలు ఏఐ లేకుండా ఊహించలేమని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే చాలు, మనిషి లేకుండా అచ్చం మనిషిలా ఆలోచించి ఏ సమయానికి ఏది అవసరమో ఎంత అవసరమో ఖచ్చితంగా చేసే ఏఐ చాట్ బాట్లదే రేపటి రాజ్యం అంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి మనం ముందు చూసిన హర్ సినిమా మరికొంత ముందు కాలానికి సంబంధించింది అంటారు దర్శకులు స్పెక్ జార్జ్. ఏఐ చాట్ బాట్ సమైంత బయటకు కనిపించదు, కానీ ఆమె వినిపిస్తుంది. ఆ వినిపించే పాత్రను అమీ ఆదామి అనే హాలీవుడ్ నటి పోషించారు. చక్కగా తన పాత్రకు న్యాయం చేయడం కనిపిస్తుంది. మొత్తానికి రాబోయే కాలంలో ఏఐ చేయబోయే చిత్రాల గురించి వచ్చిన తొలి చిత్రం హర్. వీలైతే ప్రైమ్ ఓటీటీలో మీరు చూసేయండి.